రండి మనం కళ్ళు మూసి ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసి ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ఖుదాంతేషు ఫిర్ షే एक बार दुआ करते हैं. అయా నీకే వందనాలు చెల్లిస్తున్నాం అవ్వా. అయా మా జీవితంలో ఈ వాక్యం ద్వారాగా మాట్లాడండి. हमारे जीवन में आज के वचन से आप बात कीजिए. आप हमारे जीवन में क्या चाहते हैं, మీరు మాతో ఏం కోరుకుంటున్నారో वो आज हमारे जीवन में इस वचन के द्वारा प्रकट कर. ఇవాళ ఈరోజు మీరు మాతో మాట్లాడి ఏం కావాలో మీరే అయా చెప్పండి. आज का वचन सुनने वालों के हृदय छिद जाए. ఇలా వాక్యం వినే వాళ్ళ హృదయాలు అయా మారిపోవునుగా, उनका हृदय बदल जाए, उनके हृदय में ये वचन काम करे. सुनने वालों के हृदय में ये वचन काम करे. వినే వాళ్ళ హృదయాలు ఈ వాక్యం విని మారడానికి సహాయం చేయి తండ్రి. ఈ చిన్న ప్రార్థన యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ये छोटा सा दुआ यीशु के नाम से मांगते हैं पिता, आमीन. भजन संहिता 25 का 12, कीर्तना आपका मोबाइल 25వ అధ్యాయం 12వ వాక్యం. वह कौन है जो यहोवा का भय मानता है, यहोवा उसको उसी मार्ग पर जिससे वह प्रसन्न होता है चलाएगा. ఎంత చక్కటి మాట. యెహోవా యందు భయభక్తి గలవారు ఎవరు? యెహోవా ఆ మార్గములనే ఆయన నడిపిస్తారట. ఎవరైతే ఆ మార్గంతో సంతోషపడుతున్నారో. इसका बोलने का मतलब ये है, अभी मेरे को डॉक्टर बनना है, నేను డాక్టర్ కావాలి, నేను దేవుణ్ణి నమ్మిన మంచిగా భక్తిలో ఉంటున్నా, నేను డాక్టర్ కావాలి అనుకుంటున్నా. దేవుడు నన్ను ఏం చేపిస్తానంటే ఖచ్చితంగా డాక్టర్ చేపిస్తాడు. ఎందుకు? నేను డాక్టర్ కావాలి, वो थोड़ा खिड़की दरवाजा खोल दे बेटा, నేను డాక్టర్ కావాలి అని ఏం చేసుకుంటున్నా, నేను కోరుకుంటున్నా కాబట్టి. నేను టీచర్ కావాలి, నేను పోలీస్ కావాలి, నేను ఒక బిజిनेस मैन కావాలి. समझ में आ रहा है? हिंदी वाले हैं. मैं डॉक्टर बनना चाहता हूँ और मैं प्रभु के भवन में आता हूँ, प्रार्थना करता हूँ, दुआएं करता हूँ, भक्ति जीवन में रहता हूँ. खुदा मेरे को कुछ और नहीं बनाएगा. मेरे को क्या बनाएगा? खुदा डॉक्टर ही बनाना चाहेगा. क्यों? क्योंकि मैं डॉक्टर बनना चाहता हूँ. इसलिए बहुत सारे मसीह लोग जो सोचते हैं, परमेश्वर उसके सोच को पूरा कर रहा है. చాలా మంది క్రైస్తవులు ఏ ఆలోచన కలిగి జీవిస్తున్నారో దేవుడు అదే ఆలోచనలో వాళ్ళని నడిపిస్తున్నాడట. क्यों ऐसा करता है? क्योंकि एक क्वेश्चन है, वह कौन है जो यहोवा के भय में है? ఆయన ఎవరు? క్వశ్చన్ మార్క్ ఉందిగా, ఒక ప్రశ్న ఉంది. ఆయన ఎవరు అన్నప్పుడు నువ్వు అనగలుగుతావా? ఆయన నేనే. वो भय मानने वाला व्यक्ति मैं हूं. आप बोल पा रहे हैं? एक क्वेश्चन मार्क दिया. वह कौन है जो यहोवा का भय मानता है? आप बोल पा रहे हैं? इतना अच्छा क्वेश्चन का आंसर, प्रभु वो मैं हूं. सेवा सब करना चाहते हैं बेटा, कौन करना नहीं चाहता? बाइबल में परमेश्वर चुन के लाए वाले भी सेवा कर रहे हैं. खुदा को बोल के मैं जाऊंगा बोले वाले भी सेवा कर रहे हैं. సేవ ఎవరు చేయాలనుకుంటారు? అందరూ చేయాలనుకుంటా. కొందరేమో దేవుడు ఎన్నుకోని సేవ చేపియాలి అనుకుంటాడు. అలాంటి వాళ్ళు బైబిల్లో ఉన్నారు, ఎన్నుకొని సేవ చేపించే వాళ్ళు. కొందరు ఏంటంటే నన్ను ఎన్నుకోయా నేను చేస్తా అన్నోళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. परमेश्वर दोनों लोगों को इस्तेमाल किया. और बाइबल के अनुसार मेरे को जितना याद है, मैं अब गलत बोल रहा हूं तो माफ करना, నా జ్ఞాపకం ఉన్నంత బైబిల్లో నేను చదువుకున్నంత ఎవరైతే తండ్రి నన్ను ఎన్నుకో అన్నలో వాళ్ళే ఎక్కువ వాడబడిండ్రు. खुदा मेरे को चुन ले.
उन्हीं लोग ज़्यादा इस्तेमाल हुए, जिनको खुदा पर्टिकुलर चुना उन लोग उतना इस्तेमाल नहीं हुए। ఎవరినైతే దేవుడు పట్టుకొని వాడాల వాళ్ళంతా బహుగా వాడబడలేరు. ఎవరైతే నన్ను పట్టుకోయా నేను వాడబడాలని అనుకుంటానా వాళ్ళు బహుగా వాడబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. बाइबल में एक व्यक्ति के बारे में हम लोग देखेंगे. ఏజ్కేల్ का పుస్తక్ మనము ఇయాల బైబిల్ నుండి ఒక వ్యక్తి గురించి చూసుకుందాం. ఏజ్కేల్ 47 खोल 47 47 అధ్యాయం. ఏజ్కేల్ 47 47 तीसरा वचन. जब वह पुरुष हाथ में नापने की डोरी लिए हुए पूर्व की ओर निकला, तब उसने भवन से लेकर 1000 हाथ तक उस स्रोते को मापा और मुझे जल में से चलाया और जल टखनों तक आया. ఏజ్కేలు 40వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుతూ ఉంటాం కదా. ఆయన యెరూషలేం కాడ పరలోకంలో ఉన్న మందిరపు దర్శనం చూస్తాడు. 40वां अध्याय एजकेल 40वां अध्याय में यरूशलेम में परमेश्वर के मंदिर का दर्शन देख रहे हैं. और 47 में मंदिर से एक स्रोत निकलता हुआ ఒక నదిలాగా మందిరం నుండి ఒక నీల నది అనొచ్చు, ఒక వాగ్ అనొచ్చు, ఒక జలధార వెళ్ళినట్టుగా చూసిండట. అయితే ఏజ్కేల్ని ఆడ రాసి ఉంటుంది, ఒక వ్యక్తి 1000 మూళ్ళు కొలిసినాక అందులో నడిపిస్తాడట. मेरे को चलाया అని రాసింది. 1000 हाथ मापने के बाद उस स्रोते में एजकेल को चलाया जा रहा है. एजकेल कौन है पता है? जिसके विषय में बाइबल बताती है कि वो व्यक्ति परमेश्वर के श्रेष्ठ दासों में एक दास था. क्या था बेटा? श्रेष्ठ दासों में एक दास था. परमेश्वर एजकेल को बहुत बड़ा बड़ा दर्शन दिखाया. परमेश्वर एजकेल को बहुत बड़ा दर्शन दिखा. बड़े भविष्यवक्ताओं के लिस्ट में एजकेल पहला नंबर पे आता है. सॉरी, यशाया, हिर्मया, एजकेल 3 लोग आते हैं बड़े भविष्यवक्ताओं के लिस्ट में. उसमें से एक व्यक्ति है एजकेल. ఏజ్కేల్ ఎవరనగా బైబిల్లో పెద్ద ప్రవక్తలలో 3వ వాడు అనొచ్చు. మొదటి వాడు యెషయా, రెండో వాడు ఇర్మయా, మూడో వాడు ఏజ్కేల్. అయితే ఈ ఏజ్కేల్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఈయనని దేవుడాట ఆ నది దగ్గరికి కొంటబోయి ఆయన కొలిసి నడిపిస్తాడట. पानी में नाप के फिर चला रहा. चलाने से पानी पैर का यहां तक आया. 1000 हाथ चलने से, 1000 मीन्स कम से कम अगर हम लोग ऐसा हिसाब मार ले तो 500 मीटर, आधा किलोमीटर चलाया. आधा किलोमीटर चलाने के बाद वो पानी का गहराई कितना है? पैरों का टखनों तक है. అరికాళ్ళ వరకే ఉందాట. ఎందుకు నేను ఈ అరికాళ్ళ వరకు ఉన్నదని చెప్తానంటే, ఏజ్కేల్కు దేవుడు అంటే చాలా ఇష్టం. परमेश्वर को एजकेल बहुत पसंद करता है. एजकेल परमेश्वर को बहुत. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ ఏజ్కేల్ ఎవరైతే ఉన్నారో, बाइबल क्या बताती है? एजकेल जो है तीसरा श्रेष्ठ दासों में మూడో గొప్ప దైవజనులలో ఒక ఆయన. అయితే ఏజ్కేల్ ప్రవచించిన ప్రవచనాలు చాలా దారుణంగా ఉండేది. एजकेल जो वचन प्रचार करता था, जो भविष्यवाणी करता था, वो बहुत कठिन रहता था. एजकेल के भविष्यवाणी के इस पुस्तक में आप यरूशलेम को वेश्या बोला वाला भी सुनोगे. ఏజ్కేలు ప్రవచించిన ప్రవచనాల్లో యెరూషలేంని
ఏజ్కేల్ ద్వారాగా వేశ్య అనిపించాడు దేవుడు. అంటే అంత కఠినంగా మాట్లాడే దైవజనుడు, एकदम कठिन रूप से बात करने वाला एक प्रभु का जन है. इनको ऐसा चलाने का कारण है, इनको ऐसा चलाने का कारण है. कारण क्या है मैं लास्ट में बताऊंगा. फिर 1000 हाथ जब नाप के चलाया गया, इस बार पानी कमर तक आया बोलते. ఈసారి ఎప్పుడైతే 1000 మూరలు కొలిసి అంటే ఒక అర్ధ కిలోమీటర్ మళ్ళా కొలిసేసి ఈయన నడిపి తలకు ఈసారి నీళ్ళాట नड़ुम वरक अच्छायाट, कमर तक आया पानी. पानी का बाद में मैं मीनिंग बताऊंगा. उसके बाद फिर इस मनुष्य के पुत्र मीन्स एजकेल को पकड़ के फिर 1000 हाथ चलाया जा रहा है. जब 1000 हाथ चलाया गया, बाइबल बताती है ये पानी जो है उनके देखो पढ़ता हूं. उसने फिर 1000 हाथ माप कर मुझे चलाया और जब घुटने तक, सॉरी बीच का मैं भूल गया, एक बार घुटने तक आया, फिर 1000 हाथ चलाया तो कमर तक आया. इस बार 1000 हाथ जब मापा गया ने 4000 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల దూరం ఉండబోతే ఆయన మునిగిపోయే అంతగా నీళ్ళు వచ్చినాయి ఆట. అయితే ఈ 4 సార్లు 1000 మూరలు ఎందుకు కొలిపించి నడుస్తాడంటే దీనికి ఒక అర్థం ఉంది. మొదటిగా దేవుని భక్తిలో 4 మెట్లు. इस प्रभु के जन को 4000 हाथ चलाने का कारण क्या है? इसका एक बहुत बड़ा अर्थ यह है कि परमेश्वर के आत्मिकता में 4 सीढ़ियां हैं. ये 4 सीढ़ियां या 4 लेवल बोल सकते हैं. लेवल को क्या बोलना चाहिए, तेलुगु में क्या बोलते हैं, हिंदी में क्या बोलते हैं मेरे को नहीं पता. तेलुगु ला मेट्लू, हिंदी में सीढ़ियां बोल रहे हैं लेकिन वो नहीं बोल सकते, लेवल बोल सकते हैं. हम लोग एक लेवल पार करके हम लोग गेम खेलते हैं. हाँ, स्तर. ये 4 स्तर में एक आत्मिकता का लेवल होता है. मेरे हिसाब से एक आत्मिक व्यक्ति का 4 स्तर होता है. ఒక ఆత్మీయ జనునికి 4 మెట్ల ఎక్కుడు పడుతుంది. ఎలాగంటే మొదటి మెట్టు ఆయన విశ్వాసంలోకి రావాలి. पहला जो स्तर है उनको विश्वास में आना पड़ेगा. विश्वासी का स्तर है, विश्वासी का स्तर है. ఒక విశ్వాసిగా రావాలి. అదే ఈ అరికాల వరకు నడిపించడం అనేది. రెండో స్తర్ क्या बोलना चाहिए, రెండో మెట్టు ఏంటంటే ఆయన వాక్యము నేర్చుకొని చాలా మందికి చెప్పేస్తారు. అది ఎవరన్నా కావచ్చు, అది విశ్వాసన్న కావచ్చు, అది స్వార్థికుడన్న కావచ్చు, అది ఉపదేశకుడన్నా కావచ్చు. वो कोई भी हो सकता है. वो विश्वासी हो सकता है, वो सुसमाचार प्रचारक हो सकता है, वो उपदेशक हो सकता है. ये 3 किसके अंदर में आएंगे? सेकंड स्तर तक आएंगे. अगर कोई अपने आप को सुसमाचार प्रचारक कहता है, ఎవరన్నా తనను తాను నేను సువార్థికుడిని అని చెప్పుకుంటే మీరు అర్థం చేసుకుని ఆయన 2వ మెట్టు వరకే ఉన్నాడు. ఈ 2వ మెట్టు వ్యక్తికి 3 వరాలు దొరికే ఛాన్సెస్ బహుగా ఉంటాయి. ఆ వరాలు ఏంటో అది వేరే మ్యాటర్, నేను చెప్పాలనుకుంటలేను. 3 వరాలు ఈ వ్యక్తిలో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 2వ మెట్టు. 3వ మెట్టు ఏంటంటే इदी కొంచెం हाई. ये होता है भविष्यवक्ता का, ये होता है भविष्य. मूडो तीसरा स्तर जो है ये भविष्यवक्ता का होता है. एक खुद को अपने आप को भविष्यवक्ता बता रहा है तो उसका स्तर उसको पता चलना चाहिए कि वो तीसरा स्तर का व्यक्ति है, एक भविष्यवक्ता. और इस भविष्यवक्ता में सारे लक्षण रहेंगे. विश्वासी के लक्षण रहेंगे, सुसमाचार प्रचारक के लक्षण रहेंगे, मीन्स वो बिकेगा. उपदेशक के लक्षण रहेंगे,
భవిష్యవాణి भी कर सकता है. ఈ మూడో స్తర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మూడో మెట్టు వరకు ఎక్కి 3000 అడుగులు నడిచిన వ్యక్తి, 3000 మూరలు నడిచిన వ్యక్తి దేవుళ్ళు ఆయన ప్రవక్తగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన ప్రవక్త అనొచ్చు. ఆయనలో బహుశా 5 వరాలు కైనా పైన 5 వరాలు ఆత్మీయ వరాలు కన్నా ఎక్కువ ఉండొచ్చు. ये मेरा लाइफ का है, मैं आप लोगों को थोप रहा नहीं हूं. ఇది నా జీవితంలో జరిగిన ముచ్చట. నేను మీకు రుద్దుతలేను, నా బురదేదో మీకు రుద్దుతలేను. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలలో ఆత్మీయ పాఠాలు. మూడో స్तर तीसरा लेवल जो है ये भविष्यवक्ता का है. इसको 5 वरदान मिलने का संभावना है. 5 వరములు ఈ వ్యక్తికి దొరికే. ఇది मैं जो बता रहा हूं ये सेवकाई के पर्पस वाला है. నేను చెప్పేది ఇది సేవ సంబంధించిన వేరేది నేను చెప్తలేను. రెండోటి ఏంటంటే ఈ వ్యక్తిలో 5 వరాల కన్నా పైన వరాలు ఉంటాయి. ఈ 5 వరాలకు పైన ఉన్న వ్యక్తి జీవితంలో చాలా దేవుడు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. इस व्यक्ति में 5 वरदानों से बढ़कर वरदान रह सकता है और ये व्यक्ति के जीवन में प्रभु यीशु मसीह दिखने के चांसेस बहुत रहता है. हम लोग देख के बोल सकते हैं कि ये मसीह है. మనం చూసి అనగలుగుతాం ఈయన క్రైస్తవుడని. अगर हम लोग किसी व्यक्ति को देख के नहीं बोल पा रहे हैं ये मसीह है तो वो अभी तक पहला स्तर पे ही है. మనం చూసి అనలేకపోతాం అనుకో ఈమె క్రైస్తవురాలు ఈయన క్రైస్తవురాలు అని. మన జీవితం అలాగా లేదంటే ఇప్పటికి మొదటి స్తర్లో ఇప్పటికి మనం ఆ 1000 అడుగుల లోపలనే ఉన్నాం. वो 1000 हाथ के अंदर ही है, पहला स्तर में ही है. अगर हमारे अंदर मसीहत नहीं दिख रहा है, दूसरे स्तर में आए बोलने से हमारे मुंह से निकलने वाला वर्ड भी बदल जाएगा. రెండో స్తర్కి వచ్చినామనుకో, రెండో మెట్టుకు వచ్చినామనుకోండి, 2000 అడుగుల మధ్యలో వేణుని 2000 అడుగుల మధ్యలో ఉంటే మన మాట తీరు మారుద్ది, మన తొడిగే తీరు మారుద్ది, మన అలవాట్లు మారుతాయి, మన చూపులు మారుతాయి. हमारा बात करने का ढंग बदलेगा, हमारा सोचने का ढंग बदलेगा, हमारा देखने का नजरिया बदलेगा, क्योंकि हम लोग 1000 से 2000 के बीच में चल रहे हैं. और तीसरा स्तर में पूरा ही बदल जाता है. उसको नाम मिलना स्टार्ट, प्रभु का जन है बोलना स्टार्ट हो जाएगा. हालेलुया. మూడో అంతస్తుకు వచ్చినప్పుడు ఆ 2000 నుండి 3000 మధ్యకు నువ్వు నడుస్తూ ఉంటే అప్పుడు నీ జీవితం అన్నదే మారిపోతూ ఉంటుంది. నీకు ఒక పేరు దొరుకుద్ది. आपको एक अच्छा नाम मिल सकता है. जब आप 2000 से 3000 हाथ के बीच में जब चलते रहोगे तब आपका नाम बदल के आपके नाम के आगे नाम के पीछे प्रभु का जन, प्रभु की दासी, प्रभु का दास लगाने का एक मौका आ सकता है. 4गो स्तर ये जो है ना तैरना ये 4था स्तर है, लास्ट. ये होता है प्रेरित का. ఈ 4గో మెట్టు ఏదైతుందో అంటే 4000 అడుగులు ఒక వ్యక్తి నడిచొచ్చిందంటే ఖచ్చితంగా ఆయన అపోస్తులుడు అయిపోతాడు. 9 వరాలు బహుశా 7 వరాలకు పైన ఆయన దగ్గర వరాలు ఉంటాయి, తక్కువ అవుతుంటాయి. उसके अंदर 7 वरदानों से बढ़कर वरदान रहेगा. हो सकता है 9 वरदान रहे और वो प्रेरित के लिस्ट में आ जाएगा. और जब ये प्रेरित के लिस्ट में आ जाएगा, ये सबसे ऊपर का लेवल है. यहां आने के बाद आपका कपड़ा आप काम करने का जरूरत नहीं है, आप कपड़ा काम करना स्टार्ट है. నువ్వు మాట్లాడే అవసరం లేదు, నువ్వు అరిసే అవసరం లేదు, నువ్వు గద్దించే అవసరం లేదు. నీ బట్ట తాకితే చాలు అవతలోళ్ళు స్వస్థపడిపోతారు. నువ్వు తాకితే చాలు స్వస్థపడిపోతారు. ఇక 4థా స్तर है. 4గో స్तर. ఈయనలో 7 వరాలకు పైన వరాలు ఉండొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం బ్రతికేది క్రైస్తవ జీవితం. हम लोग जीने वाला जो जीवन है ये मसीह जीवन है. आप लोग एक ही जगह आके रुक मत जाना, यहीं तक काफी है. और क्यों एक बार जब ये व्यक्ति चल रहा था, ఎప్పుడైతే ఏజ్కేల్ గారు నడుస్తా ఉండో ముందు మోకాళ్ళ దాకా రాలేదు, ఎక్కడికి వచ్చింది? అడుగుల వరకు. पहले घुटने तक नहीं आया, यहां तक आया. उनका विश्वास कितना गहरा है. यहां जो पानी है ये दिखाता हमारे विश्वास को, हम लोग कितने गहरे पानी में है. बोलते ना మనం ఎంత లోతుల్లో విశ్వాసపు లోతుల్లో ఉన్నామో ఇది అదే చూపెడతాంది.
మొదటిగా నీ విశ్వాసము అరికాళ్ళ వరకు ఉంటుంది, చాలు బతుకుతానం, యేసయ్య బతికిస్తున్నాడు. రెండోటిగా నీ విశ్వాసం ఏడికి రావాలి, एटलीस्ट मोकाल वरक। दूसरी बार जब आप 1000 हाथ चल रहे हैं, आपका विश्वास घुटने तक, मीन्स आप थोड़ा गहरा पानी में, थोड़ा गहरा विश्वास में रहना पड़ेगा। तीसरा, आपके कमर तक आएगा, आप विश्वास में कमर तक है, मीन्स बहुत ज्यादा विश्वास आपके जीवन में रहना पड़ेगा। మూడోడిగా నడుం వరకు నీ విశ్వాసం ఉంది అంటే నువ్వు చాలా విశ్వాసంలో ఉండాలి, విశ్వాసంలో. నాలుగోటి ఈతగొట్టి అంత విశ్వాసం అంటే మునిగిపోతాను. चौथा चीज है विश्वास में डूब जाना। यह ऐसा विश्वास है, यह ऐसा स्तर है जहां पे खुदा आपको दर्शन देना स्टार्ट कर देता। ऐसा जरूरी नहीं है कि वो प्रेरित है तो दर्शन देता है। ఇది 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 ఒక్కరిదం కన్ఫర్మ్ కాదు కదా कि నువ్వు అపోస్తునివి అయితేనే నీకు దర్శనం దొరుకుద్ది, లేదు. కానీ నాలుగో మెట్టు ఏదైతుందో ఈ మెట్టులో దేవుడు మీకు చాలా దర్శనాలు ఇచ్చే సంభావన ఉంది. ఎలాగనగా कैसा बोलने से आप यूहन्ना बपतिस्मा दाता को नहीं, सॉरी, यूहन्ना जो यीशु मसीह का प्रिय चेला है उनको देखते हैं. యూహన్నా ప్రియ శిష్యుని మీరు చూస్తూ ఉంటారు. ఆయన జీవితం ఏం చెప్తుందంటే, ఆయన ఒక సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉంటే ఆ ద్వీపంలో పడివేయబడ్డాడు. जो यीशु मसीह का प्रिय चेला है, प्रकाशित वाक्य में हम लोग देखते हैं, क्या देखते हैं कि वो एक पद्मुष नाम के टापू में डाल दिया गया. उसके पास कोई है, ఆయన దగ్గర ఎవరైనా ఉన్నలా లేదు. ఆయన జీవిత లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి రెండో రాకట చూడాలి. उनका जीवन का लक्ष्य क्या है पता है? यीशु मसीह का दोबारा आवागमन देखना है. क्योंकि उनके लिए वो भविष्यवाणी हुआ था, जब तक ये व्यक्ति यीशु मसीह को दोबारा आवागमन में आता हुआ ना देखे नहीं मरेगा. ఎప్పటి వరకు ఈయన దేవుని రెండో రాకట్ని చూడడో అప్పటి వరకు మరణించడు. ఇప్పుడు నేను మొదటిగా చదివిన లైన్ చదవండి. వా కౌన్ హై జో యెహోవా కా భయ మాన్తా హై. ఆయన ఎవరు? దేవుని భయములో బ్రతికేవాడు అన్నప్పుడు ఎవరి పేరు వస్తుంది? యోహాన్ గారి పేరు వస్తుంది. పాత నిబంధనలో యోసేపు పేరు వస్తుంది. యాకోబు 11వ కుమారుడు యోసేపు. వా కౌన్ హై యెహోవా కా భయ మాన్తా హై. ఆయన ఎవరు? దేవుని భయంలో బ్రతికేవారంటే యోసేపు పేరు వస్తుంది. पात निबंधन पुराने नियम में यूहन, क्या नाम है उनका? आप मेरे YouTube चैनल को सब्सक्राइब करें, बेल आइकन दबाएं, इंस्टाग्राम और फेसबुक में मुझे फॉलो करें. जय